చేయదు అనేటువంటి అంశాన్ని మీకు చెప్తా ఉన్నాం. ఇంకా స్థానిక సంస్థలు వాటి గురించి మాట్లాడుతా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించిన రామారావు గారు మీరు చాలా సేపు మీరు ఆగాలి. రామారావు గారు మీకు ఇస్తా టైం ఇస్తా ఉండండి. రామారావు గారు ప్లీజ్ ఆగండి, మీరు నోట్ చేసుకోండి, మీకు టైం ఇస్తా, మీరేం ఆన్సర్ చేయాలో అప్పుడు మాట్లాడుతారు. ఎస్ మాట్లాడండి విజయకిరణ్ గారు. సార్, స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు, ఏది కోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్లతో సహా. అంటే పిటిషన్లో వేసిన పేర్లకే 7 పేజీలు పట్టిందంటే ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. వారు ఇచ్చిన జీవోలకే వారు వ్యతిరేకంగా ప్రవర్తించారు. ప్రోత్సాహకాలు మీరు చెప్పినటువంటి 2000 జనాభా దగ్గర నుంచి 10,000 జనాభా వరకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహాలు ఇస్తారనేటువంటి జీవో ఇచ్చారు. ప్రోత్సాహాల సంగతి దేవుడు ఎరగండి సార్. కనీసం శానిటేషన్ వర్క్ కావాల్సినటువంటి ఫెనాయిల్ కూడా ఇవ్వనటువంటి చీపుర్లు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి లేని పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి. పంచాయతీ స్థానిక సంస్థల్లో ఆయా పంచాయతీ ప్రెసిడెంట్లో లేదా ఎంపీటీసీలో లేదా కార్పొరేటర్లో వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఏం చేశారని చెప్పాలంటే వాళ్ళు తల వంచుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2000 యునానిమస్గా అయినటువంటి వాళ్ళు ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీకి కూడా నిధులు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి ప్రజల యొక్క స్థానిక సంస్థల యొక్క ఉనికిని ముందుకు తీసుకెళ్ళినటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ ఉంది అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మనం నిధులు ఇవ్వకూడదు అనుకోవాలా. అందరికి కూడా నిధులు ఇచ్చి వాటిని బలోపేతం చేసి అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న కూడా అనేకమైనటువంటి కథనాలు కూడా వచ్చినాయి, ఉన్నటువంటి నిధులు మొత్తం వాడేస్తున్నారని రకరకాలుగా. అంటే నిధులు ఇచ్చి విధులని నిర్వర్తించేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే ఆ గ్రామం కానీ ఆ రాష్ట్రం కానీ బలంగా ఉంటాయి. గ్రామ స్వరాజ్యం అంటే అది. అంతేగాని ఊరికే ఉత్సవ విగ్రహాల్లాగా ఏదో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక వాళ్ళతో పని లేకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థ మాత్రమే, అంటే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళకి ఎవరికి కూడా అధికారాలు లేకుండా చేసి కేవలం వాలంటీర్ల ద్వారా, అంటే అనేకమైనటువంటి మీటింగుల్లో కూడా చెప్పారు, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి హక్కులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్కు లేకుండా చేసి నిర్వీర్యం చేసి ఈ రోజున స్థానిక సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీరు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అనేటువంటి మాట చెప్పే ముందు మనం ఎందుకని గతంలో ఈ మాట చెప్పామనే దానికి వివరణ ఇచ్చి ఆ తర్వాత చెప్పుంటే కొంచెం ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు. సహజంగా రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఏం చెప్తారనుకుంటారు, స్థానిక సంస్థల్లో ఎక్కడా కూడా ఎన్నికలు జరిగేటప్పుడు పేపర్లు లాక్కోవటమో మనం పెట్టినటువంటి కేసులు పెట్టడం లాంటివి జరిగితే మీరు పోరాటం చేయాలని చెప్పాలి. కానీ కనీసం పోటీ చేయడానికి కూడా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతా ఉంది. ఇంకొకటి, రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. దాంట్లో ప్రథమంగా అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి వారి విధులు వాళ్ళు నిర్వర్తించట్లేదు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్లు తీసుకుంటారు, గన్మ్యాన్లు తీసుకుంటారు, వచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్నీ తీసుకుంటారు, కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అదేవిధంగా ప్రభుత్వమే ఎన్నికల కమిషనే ప్రోత్సాహాలు ఇస్తుంది. మీరు జీవోతో సహా చెప్పారు, ఇచ్చేటువంటి రాజ్యాంగపరంగా వచ్చేటువంటి అన్ని అంశాలకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నిన్నటితో స్పష్టత వచ్చింది. నేను ఒక్కడే చెప్తా ఉండే, స్థానిక సంస్థలు అనేటువంటి మాటలోనే స్థానికం అంటే లోకల్ గా జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి లోకల్ గా గ్రామాల్లో ఫ్రాక్షన్ ని పెంచి పోషించాలి అనేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనపడ్డాయి. అటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉండకూడదు, ప్రోత్సాహాలు ఇవ్వాలనేటువంటి